వైసీపీ విముక్త ఏపీ ప్రధాన అజెండాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు. దాదాపు 2.5 గంటల పాటు ఇరువురి మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో 4 ప్రధాన అంశాలపై చర్చ జరిగినట్టుగా సమాచారం. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన, ఎన్నికల ప్రచార శైలి, బహిరంగ సభల నిర్వహణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి ఈ అంశాలు ఓ కొలిక్కి తీసుకురావాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇక సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి నిన్న రాత్రి చంద్రబాబు వెళ్లారు. ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి బరిలో దిగాలనే అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోల్లో ఏ అంశాలు పెట్టాలి, వాటిని బలంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు. దాదాపు 2.5 గంటల పాటు కూడా ఇరువురి మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చాయి, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య రాత్రి సుదీర్ఘ భేటీ జరిగింది. తరచుగా కూడా ఈ మధ్య కలుస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆయన మూడోసారి చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి కలిశారు. అయితే రెండు పార్టీల మధ్య ఎన్నికల సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఇరువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చొరవ తీసుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ముఖ్యంగా ఉమ్మడి కార్యాచరణ అంశం ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే కింది స్థాయి వరకు, గ్రౌండ్ స్థాయి వరకు కూడా రెండు పార్టీల కార్యకర్తలు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో కలిసి ముందుకు పోతున్నారు. ఈ విధంగా సమన్వయం ఏ విధంగా జరుగుతుంది, సీట్ల సర్దుబాటు ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొందికి జనసేన కేటాయించే సీట్లకు సంబంధించి కూడా ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఎందుకంటే గతంలోనే టీడీపీ మినీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా గతంలో కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అవి కూడా మెయిన్ మేనిఫెస్టోలో యాడ్ చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. త్వరలోనే వీరిరువురు కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతున్నారు. రాయలసీమలో ఆ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పంచుకోవడానికి ఏదైతే చిన్న రాజప్ప టీడీపీ సీనియర్ నేత ఉన్నారు. రాజప్ప గారు, ఏ విధంగా చూడాలి, ఎందుకు రాత్రి చంద్రబాబు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటే ఉద్దేశం, ఈ జగన్ ప్రభుత్వాన్ని దింపాలి. ఎందుకంటే ఈ జగన్ గారు మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి అనే ఉద్దేశంతో ఉమ్మడి పోరాటంగా చేయాలని చెప్పి ఇద్దరు కూడా కలటం జరిగింది. ఇద్దరు కలటమే కాదు, ఉమ్మడి పోరాటమే కాదు, ఉమ్మడి పోరాటంతో పాటు సీట్లు సర్దుబాటు చేసుకుని పోటీ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఆ అవసరాన్ని మొన్న చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేసి కలిసి పోటీ చేద్దారని చెప్పడం జరిగింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 4 సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రావడం జరిగింది. మర్యాదపూర్వకంగా మరి రాత్రి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఎందుకంటే ఎన్నికలు కూడా ఏప్రిల్లో జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసిన ఎన్నికలు కూడా ఇటు అందరూ కూడా ఈ ఫిబ్రవరి, మార్చి వచ్చేస్తాయని చెప్పి కొంచెం బాగా ఫ్లోట్ అవుతుంది. దాని మీద ఇద్దరు కూడా తొందరగా కాలాలే డిస్కషన్ చేయాలి, ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలి, తొందరగా చేయాలి అని ఆలోచనతో వెళ్ళారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా డిస్కస్ చేశారు. అది తొందరలో కూడా మరి 2 ప్లేస్ తెలంగాణ, రాయలసీమ కానీ తర్వాత
ఇటు గుంటూరు కానీ ఎక్కడ దుక్కుని పెట్టాలన్నది ఆలోచన ఉంది. దాని మీద డిసైడ్ చేయవలసి ఉంది. ఇద్దరు కలిసి ఒకే వేది మీదకి వచ్చి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. సీట్ల సర్దుబాటుపై కొంత రెండు పార్టీల మధ్య కొంత క్లారిటీ రావట్లేదని చెప్తున్నారు. ఇప్పటికే సర్దుబాటు విషయంలో మాట్లాడటం జరిగింది. 2-3 దాబాలు కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇంచుమించులో ఫైనల్ అయినా కూడా ఇంక తొందరలోనూ కూడా కొలుక్కు వస్తుంది. పండగ నాటికి మొత్తం మాది కానీ వాళ్ళది కానీ లిస్ట్ ఫైనల్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఎన్ని సీట్లు అడుగుతున్నారు మీకున్న సమాచారం? సీట్ల విషయంలో అది బయటికి చెప్పలేని విషయం. ఎందుకంటే ఇద్దరే డిస్కస్ చేస్తున్నారు, బయట కూడా అవకాశం లేదు. అంచేత వాళ్ళు ఎన్ని ఆయన ఇస్తాడో ఎన్ని అడుగుతున్నారన్నది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తెలిసి తప్పించి బయటికి ఇవన్నీ కూడా అవగాహనాలే. ఇద్దరు కూడా ఎందుకంటే ముందు మనకు కావాల్సింది జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే సమంజసంగా ఉండాలి. సమంజసంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి అదే పరిస్థితుల్లో సీట్లు అడగడం జరుగుతుంది. అంచేత ఎక్కడ ఇబ్బంది లేదు. ఇద్దరు ఒకటే అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇటు పరిస్థితుల్లోని జగన్ గారిని నింపాలన్నదే ఉద్దేశం అన్నది. ఓకే, ఇక్కడ చూస్తూ ఉన్నాం చినరాజప్ప చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిన్న జరిగిన మీటింగు రెండు పార్టీల మధ్య సౌద్రావ వాతావరణంలో జరిగాయి. త్వరలోనే ప్రజల ముందు కూడా రాబోతున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు. పండగ ముందు కల్లా కూడా ఏదైతే సంక్రాంతి పండగ ముందు ఇరు పార్టీలు సీట్లను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. పొత్తులో భాగంగా అంతా సానుకూలంగా ఉంది. జగన్ ప్రభుత్వాన్ని దించడమే మా లక్ష్యం అని కూడా చినరాజప్ప చెప్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ రవిచంద్.